దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా అంశం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చేరుస్తామని కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ అన్నారు. రాజమండ్రిలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ సవరణ చేసి ఎస్సీ హోదా కల్పిస్తాం, ఈ బాధ్యత నేను తీసుకుంటాను, మా పార్టీని ఒప్పిస్తానని 2029లో రాష్ట్ర రాజకీయాలనే కాదు దేశ రాజకీయాలను దళితులు శాసించబోతున్నారన్నారు. ఎన్డీఏ పాలనలో కోర్టులో రాజకీయ జోక్యం అధికమైందన్నారు. న్యాయమూర్తుల నియామకాలే కాదు జడ్జిమెంట్లో రాజకీయ జోక్యాన్ని ఖండిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కొలీజియంకు అధిక ఇంపార్టెంట్ ఇచ్చి పూర్తి అధికారాలు జడ్జిలకి అప్పగించామని తెలిపారు. బీజేపీ పాలనలో ఇక జడ్జి హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్లాలంటే ప్రభుత్వ పెద్దల అనుమతి కావాలంటూ నియంతలా వ్యవహరించి దళితులను ముక్కలుగా చేశారని తెలిపారు. తాజాగా ఎస్సీ క్రైస్తవులకు రిజర్వేషన్లు రద్దు చేశారు. రాబో కోటి సంవత్సరాల్లోనైనా బైబిల్ పట్టుకున్న నామాలు నా మాదిగలు బ్రాహ్మణులు అవుతారా, కమ్మ కాపు రెడ్లు అవుతారా? దళితుల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. కాపుల పరిస్థితి కూడా అగమ్య గోచరంగా ఉంది. యుద్ధం వల్ల ఎన్నో నష్టాలు కష్టాలు కన్నీళ్లు మిగిలాయని అన్నారు. ఈ సమావేశంలో ఎస్సీ నాయకులు జడ్డామోహన్ తదితరులు పాల్గొన్నారు. మూడు ముఖ్యమైనటువంటి అంశాలు. ఒకటి, కోర్టులో రాజకీయ జోక్యం. రెండవది గ్యాసు యుద్ధం. మూడవది మోడీ చంద్రబాబు జగన్ వైఖరులు. ఈ మధ్య సుప్రీంకోర్టులో ఒక జడ్జిమెంట్ మనం విన్నాం 4 రోజుల నాడు. దీంట్లో రాజకీయ జోక్యం ఉంది. ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఎప్పుడు కోర్టులలో జోక్యం చేసుకోలేదు. నాకు బాగా గుర్తుంది, పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కొలీజియంకు మేము ఇంపార్టెన్స్ ఇస్తూ వచ్చాం. సుప్రీంకోర్టు కొలీజియంకు పూర్తి అధికారాలు వాళ్ళకే వదిలిపెట్టాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జడ్జీల అపాయింట్మెంట్లు మొదలుకొని ట్రాన్స్ఫర్ల వరకు ప్రతి దాంట్లో జడ్జిమెంట్లో కూడా రాజకీయ జోక్యం ఉంది ఉంది ఉంది. దీన్ని మేము ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. మొన్ననే ఎస్సీ క్రిస్టియన్స్ల పైన ఒక జడ్జిమెంట్ వచ్చింది. ఇది రాజకీయ ప్రేరితం. బాగా మాకు తెలుసు, మీరు అందరు అనుకుంటున్నారు మాకేం తెలియదని. ప్రతి చిన్న విషయాన్ని మేము గమనిస్తున్నాం. ఒక జడ్జి మరి హైదరాబాద్ నుంచి బెంగళూరు పోవాలంటే భారతీయ జనతా పార్టీ అప్రూవల్ కావాలి. ఒక చిన్న జడ్జి అపాయింట్మెంట్ కావాలంటే ఆర్ఎస్ఎస్ అప్రూవల్ కావాలి. ఇది రాజకీయ జోక్యంతోనే దళితులను విభజన చేశారు. ABCD అని. అమాయకులైనటువంటి దళితులు 5000 సంవత్సరాలు అంటరానితనానికి గురైనటువంటి వాళ్ళని మరి నియంతల్లాగా ముక్కలు చేస్తూ పోతున్నారు. మొన్న సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఏంటా జడ్జిమెంటు? దేనిపైన జడ్జిమెంటు? ఒక ఎస్సీ, ఒక మాలవాడు మాదిగవాడు చర్చికి వెళితే బ్రాహ్మడు అవుతాడా రాబోయే 1,000 సంవత్సరాల్లో అయినా? లేకపోతే బైబిల్ పట్టుకొని చర్చికి పోతే వాడు కాపో లేకపోతే రెడ్డో కమ్మ అవుతాడా? ఇదెక్కడి న్యాయం? ఇదే సుప్రీంకోర్టు? నేను ఖండిస్తున్నాను సుప్రీంకోర్టు వైఖరిని, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ది. ఇది జరగకూడదు, అమానుషం. మేము తెలియజేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ తరఫున. మేము కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టి ప్రతి ఎస్సీ క్రిస్టియన్కు ఎస్సీ స్టేటస్ ఇప్పించే బాధ్యత చింతామోహన్ గారిని తీసుకుంటున్నానని తెలియజేస్తున్నాను. ఇది తప్పు, ఖండిస్తున్నాను. ఎస్సీలకు స్కాలర్షిప్లు ఇచ్చేవాళ్ళం, విద్యార్థులకు స్కాలర్షిప్లు 100 రూపాయలు ఖర్చు అయితే 100 రూపాయలు ఇచ్చేవాళ్ళం.
ఈరోజు 30 రూపాయలు 30% ఇస్తున్నారు. మిగిలిన వాళ్ళు సిగ్గీలు దోలుకుంటూ రాత్రిపూట కడుపు నింపుకుంటున్నారు విద్యార్థులు యూనివర్సిటీలో కానీ ఆర్ట్స్ కళాశాలలో కానీ. ఇది పరిస్థితి. ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ మేము తీసుకొని వచ్చాం, ఇందిరాగాంధీ తీసుకొని వచ్చింది. ఏమైంది? ఎస్సీ కార్పొరేషన్లన్నీ మూసేశాడు. జగన్ వచ్చి మూసి పారేశాడు. చంద్రబాబు దాన్నే ఫాలో అవుతున్నాడు. మేము కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్, ఎస్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ల పరిస్థితి ఇది. ఈరోజు దళితుల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. కాపుల పరిస్థితి కూడా అగమ్య గోచరం. కాపులు ఆర్థికంగా ఎదగతారు అని అనుకున్నాను నేను 10 ఏళ్ళు నాడు. ఏరి ఒక్కరు లేరు. కనీసం మందులు కొనుక్కునేదానికి కూడా ఫోన్లు చేస్తున్నారు, మందులు లేవు మాకు అని. ఇది పరిస్థితి, దళితుల పరిస్థితి, కాపుల పరిస్థితి అని తెలియజేస్తూ యుద్ధం. ఈరోజు యుద్ధంలో ఎన్ని నష్టాలు, ఎన్ని కష్టాలు, కన్నీళ్ళు. ఒకప్పుడు యుద్ధం జరిగింది 91లో ఫిబ్రవరిలో. కువైట్కి ఇరాక్ యుద్ధం జరిగితే ఆ యుద్ధాన్ని విరమింపజేసినటువంటి ఘనత కూడా రాజీవ్ గాంధీకే దక్కింది. జనవరి ఫిబ్రవరి 1991లో యుద్ధం జరిగితే రాజీవ్ గాంధీ, స్వర్గీయ రాజీవ్ గాంధీ ధీరుడు, సమర్థుడు, ఢిల్లీలో కూర్చోలేదు మోడీలాగా. యుద్ధం జరుగుతుంటే మాస్కోకి వెళ్ళి గార్బచేవ్తో మాట్లాడాడు. ఫిబ్రవరిలో 20వ తారీఖున, ఫిబ్రవరి 20వ తారీఖున రష్యా అధినేత గార్బచేవ్తో మాట్లాడి యుద్ధం విరమించాలని కోరినాడు. అంతటితో ఆగలేదు. యుద్ధం జరుగుతున్న దగ్గరికి వెళ్ళాడు, టెహ్రాన్ దగ్గరికి వెళ్ళి మరి 24 ఫిబ్రవరి 24, 1991 నుంచి 4 రోజులు యుద్ధంలో టెహ్రాన్లో కూర్చున్నటువంటి ఘనత మరి కీర్తిశేషులు రాజీవ్ గాంధీ గారికే దక్కింది. మరి అక్కడ కూర్చొని టెహ్రాన్లో 4 రోజులు మరి ఆ రోజు బుష్తో మాట్లాడాడు. అమెరికా బుష్తో, ప్రపంచ అధినేతలందరితో మాట్లాడి యుద్ధాన్ని 28వ తారీఖు ఫిబ్రవరి 1991లో విరమించేంత వరకు టెహ్రాన్లో కూర్చున్నటువంటి ఏకైక నాయకుడు, ప్రపంచ యుద్ధాన్ని ఆపినటువంటి ఏకైక